ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మునక్కాయ పప్పు చేస్తున్నా. పప్పుకు కావాల్సిన పప్పు కడిగి తీసుకున్నా నేను. తర్వాత వాటర్ అయితే తీసుకున్నా. తర్వాత నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూపిస్తా. మునక్కాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కరివేపాకు, టమాటో ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకొని చూపిస్తా. ఇప్పుడైతే టమాటో వేసా. తర్వాత పచ్చిమిర్చి, మీకు కారం బట్టి తీసుకోండి, నేను కారం తక్కువనే తింటాం అందుకే. తర్వాత క్యారెట్, ఇవన్నీ. తర్వాత ఆనియన్ ఒకటి తీసుకున్నా నేను, సరిపోతుంది ఒకటే. టమాటోస్ మీరు కూడా చూసి తీసుకోండి. తర్వాత ఒక 2-3 రెమ్మలు కరివేపాకు, వెల్లుల్లి. దంచి వేసుకునే బదులు కుక్కర్కి వేసినప్పుడు ఇలా వేసుకుంటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అట్లనే కడుపు పెట్టుకొని కట్ చేసుకొని మునక్కాయలు, నా దగ్గర ఇంకా ఉన్నాయి మునక్కాయలు కానీ ఇవి ఎక్కువైపోతాయి చాలా అనేసి అవి ఎప్పుడైనా రసం పెట్టుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, తగినంత పసుపు, తర్వాత ఆయిల్, దీంతో నేను 2 తీసుకొని మళ్ళీ కొంచెం తీసుకుంటున్నా. తర్వాత కొంచెం సాల్ట్, మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు మనం. తర్వాత కొంచెం చింతపండు మేము ఊరి దగ్గరది మా అమ్మ పంపించింది, చెట్లది చింతపండు. కొట్టలేదు, కిచ్చలు వస్తాయి మనం పప్పు రుబ్బినప్పుడు. కొంచెం చింతపండు. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. మీ ఆప్షన్ అది, ఉంటేనేమో వేసుకోండి, లేకుంటేనేమో ఏం అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే ఏమొద్దు. కరివేపాకు ఒకటి ఉంటే చాలు. తర్వాత బగారాకు నేనైతే ఒక 2 తీసుకుంటున్నాను. బగారాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ చెంబుతోటి ఈ చెంబు ఒకటి తీసుకొని మళ్ళీ 1.5 తీసుకున్నా. సరేనా? ఇప్పుడైతే వేసేటివన్నీ అయిపోయినాయి. ఇంకా తర్వాతకి కుక్కర్కి వేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టి తర్వాత చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే పప్పు అయితే ఇంకా ఉడికింది. ఎలా అయిందో చూద్దాం. ఇలా అయితే ఉడికేసి ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కకి పెట్టుకొని పప్పు రుబ్బుకోవడమే. ఇంకా మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, చూపిస్తా ఒక నిమిషం. మునక్కాయ కర్రీ ఇట్లా పప్పు ఉన్నప్పుడు ఇలాంటి గంట తీసుకోవాలి, ఇట్లా వస్తుంది. కొంచెం మెత్తగా ఉడికిపోయింది చూడండి. మనం తిండి నుంచి చూద్దాం. ఒక పప్పు, ఎల్లిపాయలు చూడండి ఎంత మంచిగా ఉడికినాయి. ఇక ఇట్లా అందుకే పప్పులో ఎల్లిపాయలు వేసేటప్పుడు దంచి వేసుకో అవసరం ఉండదు. దీంట్లోనే వేసేసుకున్నాం అనుకో, పొట్టు తీసుకొని మంచిగా ఉడికిపోతాయి. ఓకేనా? చూపిస్తా రుబ్బి. ఫ్రెండ్స్ ఇవైతే నేను మునక్కాయలు అయితే మెత్తగా ఇట్లా చిలిమితే ఉడికేటట్లు కొంచెం, కానీ చినిగకుండా తీసాను నేను కుక్కర్లోకి వెళ్ళి. క్యారెట్ కూడా కొన్ని క్యారెట్లు ఏమో ఇంకట్లనే దీంట్లోనే పెట్టిన, ఎందుకంటే మా పిల్లలు 2 తింటారు, వాళ్ళ కోసం పక్కకు తీసిన కొన్ని దీంట్లోనే పెట్టిన. పిల్లలు తినని వాళ్ళు ఉన్నప్పుడు కుక్కర్లో వేసి ఉడికించి రుబ్బేస్తే
వాళ్ళకి మంచిగా తినేస్తారు, పప్పులో కలిసిపోతుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే రుబ్బి చూపిస్తాను నేను. ఇట్లా పప్పు గుత్తోటి రుబ్బి తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పు అయితే రుబ్బుకున్నా, మంచిగా చూపిస్తా పప్పు ఎట్లా రుబ్బుకున్నా. ఇలా అయితే రుబ్బుకున్నా మంచిగా. మీకు ఇంకా కొంచెం చిక్కగా అవసరం లేదు, కలుపుగా ఉండాలనుకుంటే కొంచెం గోరువెచ్చని వాటర్ పెట్టుకొని వేడి నీళ్ళు దీంట్లో పోసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే ఇవైతే కొంచెం చాలా ఉంది దీంట్లో, మునక్కాయ, క్యారెట్ ఇవైతే దీంట్లో వేసుకుంటున్నాం. మెల్లగా వేసుకొని ఎక్కువసేపు కలుపుద్దాం. కలిపినప్పుడు మనం కలుపునే పప్పు ఎట్లా అంటే అయిపోతుంది, అది పోతుంది. ఇట్లా కలుపుకోవాలి. నాకు చేతిలో కెమెరా ఉన్నందుకు, ఫోన్ ఉన్నందుకు ఇంకొకటి చేతిలో చూపిస్తాయి. ఇట్లా ఇట్లా కలుపుకుంటే అయిపోతుంది. తర్వాత పోపు పెట్టేస్తాం. పోపు ఇప్పుడైతే పోపు పెట్టి చూపిస్తా. నేను దీంతో 2 పోసుకుంటాను కోప్కి, ఎందుకంటే పప్పులో ఎక్కువనే పోసాను అందుకే. తర్వాత కొంచెం ఆయిల్ వేడి కాగానే ఇగో ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొన్ని జీలకర్ర. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కిందనుకో ఫస్ట్ వెల్లుల్లి వేయాలి, ఎందుకంటే వెల్లుల్లి టైం పడుతుంది కొంచెం వేగడానికి. ఆయిల్ అయితే కొంచెం వేడి నార్మల్గా వేడవుతుంది చూసారా. వెల్లుల్లి వేసే వాసన సూపర్ ఉంటుంది. అందుకే వెల్లుల్లి వేస్తాను నేను పప్పులో. పిల్లలు ఉంటారు కదా, ఎక్కువ వేస్తాను ఎందుకంటే. ఇప్పుడైతే వేడయింది ఆయిల్. తర్వాతకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవడమే. పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. అవి కొంచెం అలా అవుతుంటే నిన్ననే జీలకర్ర, ఆవాలు కలిపి పెట్టుకుని అయిపోయింది. ఇప్పుడు వీచి అవుతుంది మనం కలిపి పెట్టుకున్నాం అనుకో. కొన్ని జీలకర్ర, ఆవాలు 2 మిక్స్ ఉన్నాయి మనకి. తర్వాత అవి కొంచెం చిటపటలాడుతున్నాయి, కొంచెం దూరం ఉందండి. చిటపటలాడుతున్నాయి. తర్వాత ఎండుమిర్చి కొంచెం వేగినట్టు ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది, చూపిస్తా అయినాక. ఫైనల్గా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. నేను కొంచెం ఉప్పు మాత్రం తక్కువ చేస్తా, అట్లా ఉప్పు మాత్రం కొంచెం తక్కువనే వేస్తా. మళ్ళీ ఎక్కువైతే రొయ్య అవుతుంది కదా, తినలేము. ఇప్పుడైతే ఫస్ట్ ముద్ద పప్పుతో కలిపి పెట్టుకుంటున్నా. చెప్పిన కొంచెం ఉప్పు తక్కువ అయింది. కాలుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడే చేసినా. చూసారా ఎంత మెత్తగా మంచిగా ఉడిచిందో. ఉప్పు ఒకటి తక్కువైంది, మీరు చూసి వేసుకోండి. ఓకేనా, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.